హాయ్ హలో వెల్కమ్ టు దీపా టీవీ. రాజ్యాంగం అంటే తెలిసిన వారు కొందరు, తెలియని వారు బోలెడంత మంది. తెలిసినా తెలియకపోయినా కంటికి రెప్పలా, కన్ను పాపలా, కన్న తల్లిలా ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తూ వస్తుంది మన రాజ్యాంగం. గత 75 సంవత్సరాల నుండి కనిపించని సింహంలా, కన్న తల్లిలా భారత పౌరులందరినీ రక్షిస్తూ వస్తుంది మన భారత రాజ్యాంగం. నేడు నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదంలోకి వచ్చిన రోజు. రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని లిఖించడంలో ఎంతోమంది పాల్పంచుకోవడం జరిగింది. రాజ్యాంగ నిర్మాతల్లో ముఖ్యులైన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడంలో చేసిన కృషి మరవలేనిది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాతగా, అదేవిధంగా భారత రాజ్యాంగ ప్రముఖ శిల్పకారులుగా వర్ణించవచ్చు. రాజ్యాంగాన్ని లిఖించడంలో అన్ని వర్గాల ప్రజలకి సమాన అవకాశాలని ఇవ్వడం జరిగింది. రాజ్యాంగాన్ని లిఖించడంలో ఎంతోమంది నారీమణులు అయిన సరోజిని నాయుడు, అదేవిధంగా దాక్షాయణి వేలాయుధన్, అదేవిధంగా దుర్గాబాయ్ దేశ్ముఖ్ లాంటి 15 మంది మహిళలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాజ్యాంగాన్ని లిఖించడంలో సుమారు 60 దేశాల రాజ్యాంగాలని నిశితంగా పరిశీలించడం జరిగింది. 60 దేశాల రాజ్యాంగాలని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిశితంగా పరిశీలించి మంచిని మాత్రమే మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఈ విధంగా రాజ్యాంగాన్ని సుమారు 3 సంవత్సరాల పాటు లిఖించి 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగింది. రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని 2015 నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నవంబర్ 26, 2015 సంవత్సరం నుండి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనికి కారణం 2015 సంవత్సరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతిని పురస్కరించుకొని ఆ సంవత్సరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని, మరియు అదే సంవత్సరం నుండి నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కనుక 2015 నుండి నవంబర్ 26వ తేదీని ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ 2024 సంవత్సరం నాటికి రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విధంగా రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బలహీన వర్గాలకు గాను ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లని ఆర్టికల్ 15 క్లాస్ 4 అండ్ ఆర్టికల్ 16 క్లాస్ 4, అదేవిధంగా ఆర్టికల్ 330 ద్వారా లోక్సభలో రిజర్వేషన్స్ని, ఆర్టికల్ 332 ద్వారా శాసనసభలో రిజర్వేషన్స్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కల్పించిన గనులు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అని నిర్ణయించి ప్రసూతి సెలవులను కూడా ఇవ్వాలని ఆనాడే ఊహించిన గనులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా పని గంటలు బ్రిటిష్ హయాంలో 14 గంటలుగా ఉన్నటువంటి వాటిని 8 గంటలుగా తగ్గించి ఇలా చేసి జీవించే హక్కును ప్రసాదించిన గనులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేడు నవంబర్ 26వ తేదీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ కనుక ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దీపా టీవీ తరపున అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే.